హలో ఫ్రెండ్స్, మీకు ధన్వంతరి ఛానల్ స్వాగతం. ఈరోజు మనం హిందూ వివాహ వ్యవస్థలోని కొన్ని ఆచార వ్యవహారాల గురించి తెలుసుకుందాం. వధువు అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతిల ఏకరూపం. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి యొక్క శక్తి స్వరూపం అని అర్థం. వరుడు త్రిమూర్తుల దివ్యస్వరూపం. విధాత చూపిన విజయోన్ముఖ పదంలో విఘ్నతతో నడవడానికి ఉద్యుక్తుడైన సిద్ధపురుషుడు అని అర్థం. బాసికం మానవ శరీరంలో నాడులలో ఇడి, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు ముఖ్యమైనవి. వీటిల్లో సుషుమ్న అనే నాడికి కుడివైపున సూర్యనాడి, ఎడమవైపున చంద్రనాడి ఉంటాయి. ఇవి రెండు కలిసే చోట ముఖంలోని భ్రూమధ్యం. దీనిపై ఇతరుల దృష్టి పడకుండా వధూవరులకు బాసికం కడతారు. సమావర్తనం భారతీయ సాంప్రదాయకం నందు పెళ్లి జరపటానికి ముందు సమావర్తనము జరుపుతారు. ఇది ఎంతో ప్రధానమైనది. సమావర్తనము అంటే తిరిగి వచ్చుట అని అర్థం. అనగా గురుకుల విద్య పూర్తి చేసుకొని గురువాజ్ఞతో గృహస్థ ధర్మాన్ని పొందుటకు స్నాతకుడై తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చుట. బ్రహ్మచారి స్థిరచిత్తుడై గృహస్థాశ్రమ విధానాన్ని పొందుటకు కాశీ మున్నగు తీర్థాలు సేవించుచూ ఉంటాడు. దీనినే సమావర్తనము అంటారు. 3. కన్యావరణం. యాత్రా సంచారి అయిన బ్రహ్మచారిని చూచి కన్య తండ్రి యోగక్షేమాలు విచారించి, నా పుత్రికను చూచి గృహస్థాశ్రమ ధర్మాన్ని పొందునాయన అని ప్రబోధిస్తాడు. ఆ కన్య తండ్రి యొక్క ప్రబోధంను విని బ్రహ్మచారి కన్యాగృహానికి ఆహ్వానింపబడతాడు. అంత మంగళ వాద్యాలు మ్రోగుతుండగా వరుడు అందంగా అలంకరించుకొని బంధుమిత్ర సపరివారంగా పెండ్లి వారింటికి వస్తాడు. కన్యను వరించడానికి వదలి రావడాన్ని వరాగమనం అని, కన్యావరణం అని పిలుస్తారు. వధువు తండ్రి వరుణుని వారి బంధుమిత్రులను సాదరంగా ఆహ్వానించి గౌరవ మర్యాదలు చేసి వివాహానికి సన్నద్ధులుగా ఏర్పాట్లు చేస్తారు. దారి ప్రయాణంలో స్వేద తీర్చుటకై పానకం ఇస్తారు. దీనినే ఎదుర్కోలు అని కూడా అంటారు. నిశ్చితార్థం. వధూవరులు పరస్పరం నచ్చాక వారి తల్లిదండ్రులు కట్న కానుకలు, ఆభరణాలు మొదలగు విషయాలు మాట్లాడుకొని తర్వాత ఒక మంచి రోజున పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి ముహూర్తాన్ని లగ్నపత్రికగా వ్రాయించి లగ్నపత్రికలు, తాంబూలాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటారు. దీనినే నిశ్చయ తాంబూలమని, నిశ్చితార్థమని అంటారు. ఈ వేడుకతో సగం పెళ్లి అయినట్టే. స్నాతకం. పెళ్లి కుమారుని గృహములో గాని, కళ్యాణ మండపం విడిది గదిలో గాని పురోహితులు ఈ స్నాతక కార్యక్రమం నిర్వహిస్తారు. విశ్వక్సేన పూజతో అన్ని రకాల ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ధి కోసం స్నాతక కార్యక్రమం వరునిచే పురోహితులు గోత్ర ప్రవరలు చేయిస్తారు. కాశీ యాత్ర. బాజా భజంత్రీలు బంధుమిత్రుల మధ్య పెండ్లి కొడుకు గొడుగు పట్టుకొని చేత్తో కర్ర పుచ్చుకొని కాళ్లకు పాదుకలు వేసుకొని పసుపు గుడ్డను మెడలో ధరించి తాను సన్యాసం స్వీకరించి కాశీయాత్రకు పోతానని బయలుదేరుతాడు. వధువు సోదరుడు అనగా బావమరిది వచ్చి, ఓ బ్రహ్మచారి గారు, మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని
గృహస్థునిగా జీవించండి అని చెప్పి నుదుట బొట్టు పెట్టి నూతన వస్త్రాలు ఇచ్చి ఆహ్వానిస్తాడు. వరపూజ ఎదుర్కోలు. కాశీయాత్ర విరమించి వివాహానికి సిద్ధపడిన పెళ్లి కొడుకు మేళతాళాలతో పెళ్లి మండపంలోనికి రాగానే కన్యాదాత ఎదురు వెళ్ళి పానకం బిందెతో కొత్త బట్టలతో స్వాగతం పలుకుతాడు. పానకంను వరునికిచ్చి రుచి చూపించి వరుని బంధుమిత్రులకు కూడా పానకం ఇచ్చి కన్యాదాత వరుని తల్లిదండ్రులను బంధువులను పెళ్లికి ఆహ్వానిస్తాడు. వధువును గంపలో తెచ్చుట. వెదురు గంప అంటే వెదురు పాత్ర అని అర్థం. అపాత్ర దానము ఆధారమునకు విరుద్ధం. పాత్ర లేకుండా ధర్మం చేయరాదని శాస్త్రం. అందుకని ఈ తంతుని ఏర్పాటు చేశారు. మేనరికం చేసుకొనుట ఆధారము. ఈనాడు అవి లోపించినవి. అందుచే మేనమామ యొక్క ఆజ్ఞని కూడా పొందుట మంచిదని భావం. వధువు యొక్క మేనమామ ఆమెను కట్టులేని బుట్టలో పెట్టుకొని వివాహ వేదిక వద్దకు తెచ్చి తెర వెనక నున్న వరునికి ఎదురుగా కూర్చోబెట్టి కన్యాదాతలచే కన్యాదానము చేయిస్తారు. అందుకు సాక్షిభూతుడు మేనమామయ్యని భావం. వారికి మగపెళ్లివారు వస్త్రాలు ఇచ్చి సత్కరిస్తారు. జీలకర్ర బెల్లం. వధువుని తీసుకొని వచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టిన తర్వాత శుభముహూర్తం దగ్గర పడగానే వధూవరులు ఒకరి నెత్తిన ఒకరు జీలకర్ర బెల్లంను అంటించుకుంటారు. దాని వలన ఇరువురి మనస్సులేకమై ఉండగలవని భావం. తదుపరి తెరను తొలగించగానే ఒకరిని ఒకరు చూచుకుంటారు. మంగళసూత్ర ధారణ. వరుడు సంకల్పించి మాంగళ్య దేవతను ఆహ్వానించి షోడశ ఉపచారములతో మంగళసూత్రంను పూజించాలి. పెండ్లికి విచ్చేసిన జనులచే ముత్తైదువులచే మాంగళ్యాన్ని స్పృశింపజేసి వధువు యొక్క మెడలో మంగళసూత్రమును ముడివేస్తూ చదివే మంత్రమునకు అర్థం: నా జీవనం గమనమునకు హేతువైన ఈ మంగళసూత్రమును నేను నీ కంఠమునందు ధరింపజేయుచున్నాను. 100 సంవత్సరముల వరకు ఇచ్చోటనే ఉండాలని ఆకాంక్షించుచున్నాను. నీవు కూడా 100 సంవత్సరాలు జీవించుము అని వరుడు మంగళసూత్రధారణ చేస్తాడు. అక్షతలు, తలంబ్రాలు. మంగళసూత్రధారణ తర్వాత వధూవరులు అక్షతలు, తలంబ్రాలు ఒకరి తల మీద ఒకరు పోసుకుంటారు. దీనినే అక్షతారోహణం అని అంటారు. క్షత అంటే విరుగనిది, అనగా విడదీయరాని ప్రేమబంధం కలది అని అర్థం. తలంబ్రాలు అనగా తల నుండి కిందుకు జారునవి అని అర్థం. ఇవి ముత్యాలు కావచ్చు, పసుపుతో కూడిన బియ్యం కావచ్చు. వధూవరులు దోసిలి అందు తలంబ్రాలు ఉంచి ఈ కింది మంత్రాలు వధూవరులచే చెప్పిస్తూ పురోహితుడు 3 పర్యాయములు ఒకరి తలపై ఒకరిచే తలంబ్రాలు పోయిస్తాడు. ముందుగా వధువు వరుని తలపై తలంబ్రాలు పోస్తూ చెప్పే మంత్రానికి అర్థం: నేను కోరిన సంతానము సమృద్ధిగా లభించునుగాక అని వధువు వరునిపై తలంబ్రాలు పోస్తుంది. 2. వరునిచే వధువు తలపై తలంబ్రాలు పోయిస్తూ చెప్పే మంత్రానికి అర్థం: సంతోషము, పరవశత్వము, ఆనందము, వీరత్వముగా నిలబడినవి దక్షిణలు స్వీకరింపబడుచుండగా ఆనందం ప్రసరించి కామతృప్తిని కలిగించుగాక అని వరుడు వధువు తలపై తలంబ్రాలు పోయెను. తరువాత వధువు వరుని తలపై తలంబ్రాలు పోస్తూ చెప్పే మంత్రానికి అర్థం: మనస్సు యొక్క సంచార రూపమైన కోరికను, వాక్కును
సత్యమును అనుభవింతుగాక. మా వధూవరులు ఇంద్రియముల రూపమును, అన్నము యొక్క రూపమును, వ్యాప్తిని, సంపదను ఆశ్రయింపజేసుకొందుముగాక అని అర్థం. ఆ తరువాత వధూవరులిద్దరూ ఆనందముగా అతివేగముగా తలంబ్రాలు పోసుకుంటారు. తదుపరి బ్రహ్మముడి అగ్ని ప్రదక్షిణలు చేయిస్తారు. సప్తపది. మట్టెలు తొడిగించి అగ్నిహోత్రానికి దక్షిణముగా 7 తమలపాకులను పరిచి వధువు కుడికాలితో ఒక్కొక్క తమలపాకు తొక్కించుచూ వరుడు ప్రమాణం చేయిస్తాడు. మొదటి అడుగు అన్న సమృద్ధిని ఇచ్చుగు, రెండవ అడుగుచే బలాన్ని ఇచ్చుగాక, మూడవ అడుగుచే వ్రతఫలము ఇచ్చుగాక, నాలుగవ అడుగుచే వ్రతాధికారమును ఇచ్చుగాక, ఐదవ అడుగుచే పశ్వాదులు ఇచ్చుగాక, ఆరవ అడుగుచే ఋతు సంపదతో సంతానాదులు ఇచ్చుగాక, ఏడవ అడుగుచే ఋత్విజాదులు ఇచ్చుగాక. నాతో 7 అడుగులు నడిచి నా స్నేహితురాలివి అయితివి. నేను నీ స్నేహము నుండి ఎడబాటును పొందను. పరస్పరం ప్రేమతో అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ నిండు మనస్సుతో ఆహారాన్ని, బలాన్ని, బాహ్యేంద్రియాలను కూడా ఆలోచించుకుందాం. అన్ని నియమాలలోని బాహ్యేంద్రియాలు కలిసి ఉండేటట్లు నడుచుకుందాం. సప్తపది. 3 ముళ్ళు 7 అడుగులతో ఏకమవుతున్న నూతన వధూవరులను జీవనయానం కలకాలం కన్నుల పండువగా నిండు పున్నమిలా ఒకరికి ఒకరై తోడు నీడ అరెమరికలు లేని ఆదర్శ దంపతులుగా విరాజిల్లాలని ఆత్మీయానురాగ రంజిత నిత్య శోభిత జీవనయానాన్ని కొనసాగించాలని అర్థం. ధ్రువ నక్షత్రము, అరుంధతి నక్షత్ర దర్శనం. హోమం జరిపిన తర్వాత నాటి రాత్రి నూతన వధూవరులను బయటకు తీసుకొని వచ్చి ఆకాశములో సంచరించు ఉత్తర ధ్రువ నక్షత్రాన్ని చూపుతారు. దీనినే అరుంధతి నక్షత్రమని అంటారు. ఆ సమయంలో చదివే మంత్రానికి అర్థం: ఓ ధ్రువ నక్షత్రమా, నీవు నాశనము లేని నివాసము కలదానవు, నాశనము లేని గమనము కలదానవు. ఇతర నక్షత్రములు కూడా స్థిరపదాన్ని పొందుటకై మార్గదర్శకురాలివైతివి. నీ చుట్టూ నక్షత్రాలు ఆధారం చేసుకొని తిరుగుచున్నవే గదా. అట్లే ప్రతి ఇంటియందు నేను కూడా స్థిరముగా ఉందును. కావున నాకు స్థిరత్వమును ఇమ్ము. 7 ఋషుల భార్యలలో వశిష్ఠుని భార్య అరుంధతి మొదటిది. 6 కృత్తికలు, 6 భార్యలు, వారితో పాటు నీవు కూడా కీర్తి పొందినావు. అట్లే నా పతితో కీర్తి పొంది స్థిరత్వంను ఇమ్ము అని కోరుకుంటారని అర్థం. కన్యాదానం. దానము అంటే తన వస్తువును ఇతరులకు ఇచ్చుట. అది విద్య, భూమి, వస్తువులు, కన్య ఏదైనా కావచ్చు. పెళ్లి సందర్భంలో కన్యను ఇచ్చున్నది కన్యాదానం. వరుడు ఆ కన్య మెడలో వివాహ చిహ్నముగా మాంగళ్యము ధరింపజేసి గృహస్థుడవుట. ఇదియే వివాహము లేక కన్యాదానము అంటారు. కన్యాదానం చేసేటప్పుడు చదివే మంత్రాల్లోని సారంను గ్రహించండి. పై శ్లోకము యొక్క అర్థం: ఓ నరుడా, ఈమె బంగారము వంటి మనస్సు కలది, కనకము వంటి శరీర ఛాయ కలది, శరీరమంతయును బంగారు ఆభరణములతో నిండినది. నా పిత్రాదులు విజయమనిడి సంసారమును పొంది శాశ్వత బ్రహ్మలోకమునందు నివాసమున్నట్లు శృతి. ధర్మేచ అర్థేచ కామేచ ఏషా నాతి చరితవ్య అంటే ధర్మములందును అర్ధకామములందును ఈ వధునతిక్రమించి గృహస్థాశ్రమ ధర్మములను సాగించరాదు అని అడుగును.
వరుడు నాతి చెరామి, నేను పై ప్రమాణంతో అంగీకరించుచున్నాను. వరుడు వధువుచే ప్రమాణం చేయిస్తాడు. ధర్మములందును అర్థములందును కామాదులందును సంతానోత్పత్తి ప్రక్రియలందును నీతో ననుసరించి గృహస్థాశ్రమ ధర్మాదులను ఆచరించదను. నీవు కూడా నాతో అట్లే ఆచరించాలి అని ఒకరికొకరు ప్రమాణములు చేసుకుంటారు. ఇది ఏ వధూవరుల అన్యోన్యతలకు ప్రమాణం.